హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్. మీకు అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే ఈ రెసిపీని డెఫినెట్గా ట్రై చేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఈ స్వీట్ చేయడానికి పాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు వాటర్ వేసుకోవాలి. వాటర్ ఇట్లా బాయిల్ అవుతున్నప్పుడు 1/2 కప్పు బెల్లం వేసుకోవాలి. బెల్లం మొత్తంని కరిగించుకోవాలి. బెల్లం ఇట్లా కరిగిన తర్వాత ఇందులోకి జాజికాయ పొడిని వేసుకోవాలి. మీకు జాజికాయ పొడి లేకపోతే ఇలాచీ పౌడర్నైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ బొంబాయి రవ్వని వేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత పాన్కి అంటుకోకుండా ఉండడానికి 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఈ రవ్వ మిశ్రమం అంతా ముద్దలాగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. చూడండి, ఇట్లా మొత్తం అంతా దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇందులోకి 1/2 కప్ పచ్చి కొబ్బరిని వేసుకోవాలి. మీకు పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరినైనా వేసుకోవచ్చు. ఇదంతా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత చేయికి ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం కొంచెం మిశ్రమం తీసుకొని వీడియోలో నేను చూపించే విధంగా చేసుకోవాలి. వీటిని పల్చగా చేసుకోకూడదు, ఇట్లా మందంగానే చేసుకోవాలి. అన్నిటినీ ఈ విధంగా చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై చేయడానికి పాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక్కొక్కటి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకునేప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేయాలి. జస్ట్ 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది, లేదంటే మాడిపోతాయి.
ఇట్లా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అన్నిటినీ ఈ విధంగానే ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా చేసుకునే స్వీట్ రెసిపీ రెడీ అయిపోయింది. ఇవి మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎట్లా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి.